భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉండగా దొంగలు వచ్చారు. ఆయనకున్నది చిన్న పూరిపాక, ఆయనకున్నది కాదు, పాక వేస్తే అందులో ఉన్నారు. ఆయన వచ్చి తలుపు కొట్టారు. ఆయన తలుపు తీశారు. స్వాగతం, రండి, మీరు ఎవరన్నారు? వాళ్ళన్నారు, మేము దొంగలం. చాలా సంతోషం. నమ చోరాయచ, నేను నమ్మని అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, దొంగ రూపంలో ఉంటాడని ఎదురువేదని చెప్తోందిగా, నాకు అదృష్టం, ఇవాళ మీ సాక్షాత్కారమైంది, రండి లోపలికి, స్వాగతం అన్నారు. వాళ్ళన్నారు, బుద్ధిహీనుడా, దొంగలు వస్తే లోపలికి రమ్మంటాడు, భయపడి కేకలయ్యారు. ఆయన అన్నారు, నేను వెయ్యను, నాకు మీలో శివుడు కనపడుతున్నాడు, నీకు బుర్ర ఉందా లేదా, అలా తలుపు తీయకూడదు, వేసేయి, మేము తలుపు కొడతాం, నేను తీయను అని మీరు అరువు అరిచిన తర్వాత మేము తలుపు బద్దలు కొట్టి లోపలికి వస్తాం. ఎందుకు అవన్నీ, నేనే స్వాగతం చెప్తున్నాను కదా అన్నాడు. మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలా వద్దా? మేము దొంగతనం అంటే దొంగతనంలా చేస్తే మాకు సంతోషం, నువ్వు తలుపు తీసి మేము చక్కబెట్టుకుపోతే దొంగతనం ఏంటి, తలుపేయి అని తలుపేశారు. వాళ్ళు తలుపులు కొట్టారు. ఆయన నమస్కారం పెడుతూ నించున్నారు. ఇంకోటి తాటాకు తలుపుకి పెద్ద బలం ఉండాలేంటి, తోసేసి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసిన తర్వాత ఆయన నమస్కారం పెట్టి నించున్నారు. ఏం కావాలి మీకు? ఏముంటాయి ఆయన దగ్గర? ఉండడానికి 2 గోచీగుటలను ఓ చిన్న చెంబు ఉన్నాయి, మీకు అవి సంతోషం కలిగితే తీసుకోండి, శంకరుడికి ఇవ్వగలిగితే నా అదృష్టం, ఏం కావాలన్నారు. నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు పారిపోవాలి, మేము ఎత్తుకుపోతాం. ఎందుకు పారిపోవడం, నేను అలా పరిగెత్తాను, నాకు మీలో శివుడు కనబడుతున్నాడు అన్నారు. అలా మేము ఒప్పుకోమన్నారు. ఓన్లేండి తీసుకోండి, నేను బయలుదేరుతాను, నువ్వు పారిపోతుంటే మేము కొట్టాలన్నారు. మీకు అది సంతోషం అయితే కొట్టండి అన్నారు. వాళ్ళు పెద్ద కర్ర తీసుకుని ఆయన తొడల మీద, కాళ్ళ మీద కొట్టారు. ఇంతంత తట్లు తేలిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చున్నారు. లోపలికి వెళ్ళి చూశారు, ఏముంది అందులో? ఆయన పెట్టుకునే గోచి ఒకటి, ఆరేసిన గోచి ఒకటి, కన్నాలతో తువ్వాలు ఒకటి, ఓ గిన్నె, అవే ఉన్నాయి అక్కడ. వాడికి అంత పోస్తే తీసుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. భగవాన్ రమణుల చుట్టూ కూర్చున్న వాళ్ళు అన్నారు, భగవాన్ ఎంత దెబ్బలు కొట్టారు.